ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి. ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు. నేడు తిప్పాయపల్లి గ్రామ శివాలయం వద్ద అన్నదాన కార్యక్రమం. నేడే అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ. కొడిమేల మండల కేంద్రంలో శ్రీరాముడి జెండాల పంపిణీ. ఈరోజు ప్రధాన వార్తలు. ముందుగా మనము చూసినట్టయితే ఈరోజు ప్రధాన వార్తలలో నేడు తిప్పాయపల్లి గ్రామ శివాలయం వద్ద అన్నదాన కార్యక్రమము. ఇది జగిత్యాల జిల్లా కొడిమేల మండలం తిప్పాయపల్లి గ్రామ శివాలయం వద్ద ఈరోజు అంటే అయోధ్యలో శ్రీరాముని ప్రాణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు శివాలయంలో తిప్పాయపల్లి గ్రామ శివాలయం ప్రధాన దేవాలయం వద్ద ఈరోజు తిప్పాయపల్లి గ్రామానికి సంబంధించినటువంటి యువకులు హిందూ బాంధవుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం పూట నుండి మధ్యాహ్నం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దీనికి అనేక మంది దాతలు కూడా సహకరిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ విధంగా ముందుకు రావడం, గ్రామంలో ముందుకొచ్చి ఈ విధంగా దాతలు అన్నదాన కార్యక్రమం దాతలు సహకరించడం కావచ్చు. అదేవిధంగా యువకులు ముఖ్యంగా ఐక్యతతోటి, అదేవిధంగా హిందూ బాంధవులందరూ కూడా ఐక్యతతోటి ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా గొప్ప పరిణామం, శుభ పరిణామంగా మనం చెప్పవచ్చు. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామంలోని హిందూ బాంధవులందరూ కూడా ఉదయం పూట నుంచి పూజా కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదే మరొక ప్రధాన వార్త. నేడే అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ. ఈరోజు అయోధ్యలో మనకు అందరికి తెలుసు, ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అయోధ్య వైపు చూస్తూ ఉన్నారు. హిందూ బాంధవులంతా కూడా అక్కడికి చాలామంది వేలాది మంది అక్కడికి వెళ్తూ ఉన్నారు. అక్కడికి అంటే ఈరోజు మధ్యాహ్నము శ్రీరాముని యొక్క బాలరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీద ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి వేద పండితులు, సాధువులు, ఈ విధంగా అనేక రకాలైనటువంటి పూజారుల యొక్క పెద్ద ఎత్తున వేద పండితుల యొక్క కార్యక్రమంలో పురోహితులు పాల్గొంటూ ఉన్నారు. దీనికి అన్ని చాలామంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు, ప్రముఖులు, హిందూ బాంధవులంతా కూడా పెద్ద ఎత్తున వేలాది మందిగా తరలి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఇది ఒక 500 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కార్యక్రమం. ఇది 500 సంవత్సరాల తర్వాత మరొకసారి ఈ విధంగా జరగడం భారతదేశంలో గొప్ప పరిణామంగా ప్రతి ఒక్క ప్రజానీకం అంతా కూడా సంతోషపడుతూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వారు కోరుతూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఇంటిలో కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేసుకోవాలని కూడా వారందరూ కూడా కోరుతూ ఉన్నారు. మరొక ప్రముఖమైన వార్త. కొడిమేల మండల కేంద్రంలో శ్రీరాముడి జెండాల పంపిణీ. జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులంతా కూడా ఐక్యతతోటి వీరు ప్రతి ఇంటికి జెండా కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. శ్రీరాముడి జెండాలు ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కొడిమేల మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి వీధి తిరుగుతూ కలిసికట్టుగా తిరుగుతూ వారి యొక్క ఈరోజు అయోధ్యలో జరిగేటువంటి శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గురించి వారికి వివరిస్తూ ఈ యొక్క ఈరోజు జరిగే కార్యక్రమాల గురించి మన ఇంటిలో ఏ విధంగా ఉండాలని వారు కొంత వారికి ప్రజానీకానికి వివరిస్తూ ఈ యొక్క జెండాను ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు హిందువులందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రతి ఇంటిలో జరుపుకోవాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం.